హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఎపిసెట్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025 సంవత్సరం అంటే 21st నుంచి 27th వరకు ఎగ్జామ్స్. మే 21st నుంచి మే 27th వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించిన అంటే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఈ తరుణంలో మనకు వచ్చేసి ఈరోజు వచ్చేసి 26th కాబట్టి ఈరోజు అయితే ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిన అంటే అనగా 26th మే ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిన అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన అంటే పేపర్ అంటే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించిన అంటే పేపర్ ఏ విధంగా వచ్చింది ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మనకి చూసుకున్నట్టయితే ఈరోజు 26th అండ్ ఫస్ట్ షిఫ్ట్ కూడా అయిపోయింది కాబట్టి సెకండ్ షిఫ్ట్ ఉంది. అండ్ అలాగే 27th రోజు ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ అంటే మొత్తంగా ఇంకా 3 షిఫ్ట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ఈ ఇయర్ చూసుకున్నట్టయితే ఇంకా 3 షిఫ్ట్లు మాత్రమే బాకీ ఉన్నాయి, మిగతావి అయితే అయిపోయినాయి. ఆ తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. ఫర్ దట్ అంటే ఏంటి అంటే మీకు ర్యాంక్ వర్సెస్ కాలేజెస్ కావచ్చు, టాప్ మోస్ట్ కాలేజెస్ ఏంటి, అండ్ మీ ర్యాంక్కి ఏ బ్రాంచ్లో మీకు సీట్ వస్తుంది, అండ్ మీకు ఈ బ్రాంచ్లో కావాలి, సిఎస్సిలో కావాలి అన్న ఏ కాలేజెస్లో ఇంత ర్యాంక్తో అవైలబుల్గా ఉన్నాయి సీట్స్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ర్యాంక్ కార్డ్తో మనం లాస్ట్ ఇయర్ ర్యాంక్ స్టేట్మెంట్తో అవన్నీ అయితే మనం వీడియోలో అయితే ఫర్దర్గా చేస్తూ ఉంటాం. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ దట్. ఫ్రెండ్స్, పేపర్ అనాలిసిస్లోకి వచ్చి చూసుకున్నట్టయితే మనకి ఈరోజు 26th మే ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిన పేపర్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాథ్స్ చూద్దామండి. సో మ్యాథ్స్ వచ్చేసి మనకి ఈ మోడరేట్గా అనిపించిందని మొత్తం అయితే. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి ఈజీగా వచ్చినాయి, కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి మోడరేట్గా వచ్చినాయి, కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి డిఫికల్ట్గా వచ్చినాయి. అంటే పేపర్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉందన్నమాట. సో ఎవరైతే స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ బాగా ప్రిపేర్ అయినారో సో వాళ్ళకి వచ్చేసి కొంచెం ఈజీగా అనిపించింది అని చెప్పేసి చాలామంది అన్నారు. అంటే ఐ మీన్ కొంచెం టాపర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఈజీగా ఉందని చెప్పేసి అన్నారు. సో కొంతమంది మిగతా టాపర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోడరేట్గా ఉంది, పర్లేదు, మ్యాథ్స్ బాగానే వచ్చింది అని చెప్పేసి కూడా అన్నారు. సో ఆ విధంగా చూసి మనకి పేపర్ వచ్చేసి మ్యాథ్స్ పేపర్ వచ్చేసి మోడరేట్గానే ఉందని చెప్పేసి మనం అయితే రివ్యూ అయితే ఇక్కడ ఇచ్చేసుకుందాం. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఎక్కువగా వచ్చి చూసుకున్నట్లయితే టైం అనేది ఎక్కువగా ఈ యొక్క క్యాలిక్యులస్ పార్ట్లో టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. సో అందుకొరకు టైం మేనేజ్మెంట్ అయితే కొంచెం క్లియర్ కట్గా చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫిజిక్స్ చూద్దామండి. ఫిజిక్స్ చూసుకున్నట్టయితే మనకి ఫిజిక్స్ వచ్చేసి కొంచెం డిఫికల్ట్గానే వచ్చిందని చెప్పి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. సో ఈరోజు మ్యాథ్స్ కొంచెం మోడరేట్గా వచ్చింది కాబట్టి ఫిజిక్స్ అనేది కొంచెం డిఫికల్ట్గా వచ్చిందని స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు అనమాట. పేపర్ అయితే కొంచెం రాసే విధంగానే ఉంది, బట్ డిఫికల్ట్గా అనిపించింది క్వశ్చన్స్ అడిగే విధానం వచ్చేసి అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అంటున్నారు. ఫిజిక్స్లో చూసుకున్నట్టయితే మనకి ఏ షిఫ్ట్ నుంచి ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఫర్దర్గా మనకి స్టార్టింగ్ నుంచి చూసుకున్నటువంటి హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఎక్కువ అడుగుతున్నారు అనమాట. అంటే చూసుకున్నట్టయితే మనకి సెమీ కండక్టర్స్ కావచ్చు, లాస్ ఆఫ్ మోషన్ ఏ ప్లేన్, ఆస్కిలేషన్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం క్లియర్ కట్గా చూసుకొని వెళ్ళండి, ఓకేనా, డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ అనమాట. కెమిస్ట్రీ వాళ్ళు చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ కొంచెం పర్లేదు, ఈజీగానే వచ్చిందని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. అంటే ఈజీ టు మోడరేట్గా ఉందని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు అనమాట. మొత్తం ఈజీ ఏం కాదు. సో ఎవరికైతే కెమిస్ట్రీ స్టార్ట్ నుంచి కొంచెం బాగా చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు, సో వాళ్ళకైతే కొంచెం ఈజీగా అనిపించింది అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. సో మనకి హై వెయిటేజ్ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. కెమిస్ట్రీలో చూసుకున్నట్లయితే ఎక్కువ స్కోరింగ్ చేయడానికైతే ఇది మనకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. ఎక్కువ స్కోరింగ్ అనేది ఇందులో మనం చేయవచ్చు. సో మీకు ఇప్పుడు ఎంసెట్లో చూసుకున్నట్లయితే 80 to 100 కావాలి అనుకుంటే డెఫినెట్గా కెమిస్ట్రీలో మంచిగా స్కోరింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ 30 to 35 మార్క్స్ కూడా ఈజీగా వస్తాయి కెమిస్ట్రీలో. సో ఫిజిక్స్లో వచ్చేసి చాలా తక్కువ వస్తాయి. మ్యాథ్స్లో వచ్చేసి నార్మల్గా ఎక్కువ రావాలి, బట్ పేపర్ వచ్చేసి టఫ్గా ఇస్తున్నారు కాబట్టి కొంచెం కష్టంగా అవుతుంది ఈ మధ్య చూసుకున్నట్టయితే. కెమిస్ట్రీలో వచ్చేసి ఎక్కువగా ఏ చాప్టర్స్ నుంచి ఇచ్చారంటే క్వశ్చన్స్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ కెమికల్ బాండింగ్స్ నుంచి కావచ్చు, అదేవిధంగా ఆటమ్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సొల్యూషన్స్, ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అవి కొంచెం చూసుకోండి స్టార్టింగ్ నుంచి. ఎవరైతే నెక్స్ట్ షిఫ్ట్ ఉన్నారో వాళ్ళకైతే ఈ యొక్క చాప్టర్స్ అయితే హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ సబ్జెక్ట్స్కి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి చూసుకున్నట్లయితే హై వెయిటేజ్ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ చదువుతున్నారు కాబట్టి ప్లీజ్ కొంచెం అయితే అది కొంచెం క్లియర్ కట్గా చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మనకి ఇంకా వచ్చేసి 3 more షిఫ్ట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ర్యాంక్స్, మీ యొక్క ర్యాంక్స్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. అండ్ బ్రాంచ్ వారిగా అంటే సివిల్లో రావాలి అంటే మనకు చూసుకున్నట్లయితే ఎంత ర్యాంక్ వస్తే ఈ యొక్క కాలేజ్లో సీట్ వస్తుంది, అండ్ సిఎస్సిలో రావాలంటే ఏ కాలేజ్లో సీట్ వస్తుంది ఈ యొక్క ర్యాంక్కి అని చెప్పేసి మనం అలా మెకానికల్లో రావాలంటే, ఎలక్ట్రానిక్స్లో రావాలనుకుంటే, సో ఇలా వివిధ రకాలైనటువంటి బ్రాంచెస్లో మనం రాణించాలి అనుకుంటే, మనకి సీట్ కావాలి అనుకుంటే ఎంత ర్యాంక్కి ఈ యొక్క బ్రాంచెస్లో సీట్ వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం అనమాట ఫర్దర్గా, ఓకేనా. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ.